హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి ఒడిస్సా అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ మిర్చి బజ్జీ. చల్లగా వర్షం పడుతుంటే వేడిగా మిర్చి బజ్జీ తింటే ఉంటుంది నా స్వామిరంగా. సో ప్రాసెస్ మా బుడ్డోడు మీ అందరి కోసం కావాల్సినవి చెప్పేస్తాడు, వినేసి ఎంజాయ్ చేయండి. ముందుగా ఒక బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోండి. ఆ తర్వాత ఉప్పు, కారం, కొత్తిమీర, వాము వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్, తగినంత కారం, వాము, ఇంకా అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ వాటర్ వేసుకొని దోశ పిండి మాదిరిగా కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. ఆ తర్వాత మిర్చి తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిర్చి పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోండి. రెండు వైపులా బాగా కాల్చుకోండి. ఇంకా అంతేనండి, మిర్చి బజ్జీ రెడీ. బజ్జీ తీసుకొని ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఆనియన్ మసాలా స్టఫ్ చేసుకుంటే రెడీ. అవి బాబాయ్ చూస్తుంటే మీకు నోరూరిపోతుంది కదా. వెంటనే ఇలా ఇంట్లో ట్రై చేసి కుమ్మేండే హే. సో మీరు ఈ వర్షానికి ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.